హాయ్ హలో నమస్తే. ఫ్రాన్స్ కర్రీ చూడండి. రొయ్యల కూర చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, దీనికోసం రొయ్యలు కడిగి పెట్టుకున్న రొయ్యల్ని పసుపు ఉప్పు వేసి హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్టయితే ఇలా వాటర్ వస్తుంది. ఈ వాటర్ మనకి అవసరం లేదు, తీసేయచ్చు. దీనిలోనే ఇసుక మట్టి ఏమైనా ఉంటే ఆ వాటర్లోకి వచ్చేస్తుంది, తీసేసేయండి. ఆ రొయ్యల్ని పక్కన పెట్టుకోండి. కర్రీ కోసం ఆయిల్లో పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకొని, ఉల్లిపాయలు ఒక 2 ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేయించుకోండి. మూత పెట్టి వేయించుకోవాలి, బాగా మగ్గిపోవాలి. చూడండి, మనకి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా. దీనిలోనే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి. చూడండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఈ లోపల మనం మసాలా తయారు చేసుకుందాం. మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు ఇవన్నీ వేసి ఒకసారి మిక్సీ చేసుకోండి. పొడి బాగా మిక్సీ అవుతుంది. తర్వాత దీనిలోనే ఒక 2 టమాటాస్ వేసి వీటిని కూడా మిక్సీ పట్టుకోండి. మన మసాలా రెడీ అయిపోతుంది. ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోండి. మనం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇవి మగ్గిపోయినాయి కదా. రొయ్యలు వేసుకొని ఈ రొయ్యలను కూడా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ ఉంచండి. తర్వాత మూత తీసి దీనిలోనే పసుపు ఉప్పు, మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్టు, కారం ఇవన్నీ వేసి మూత పెట్టి మగ్గించుకోండి. మనకి ఈ ఫ్రాన్స్కి ఈ మసాలాని బట్టి సూపర్గా ఉంటుంది కర్రీ. ఇది చపాతీ, రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మగ్గినవి కదా. మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ ఉంచి చూడండి, మన కర్రీ ఈ విధంగా కొంచెం దగ్గర పెట్టినట్టు వస్తుంది కదా. ఈ టైంలోనే కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నట్టయితే మన టేస్టీ సూపర్ సింపుల్ ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ రోటీ అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.